హాయ్ హలో వనక్కం ఆదాబ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు పొట్లకాయ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాము. దాంతోపాటు ఒక మంచి రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఒకవేళ స్కిప్ చేస్తే ఒక మంచి రెసిపీని మిస్ అయిపోతారనమాట. సాధారణంగా పొట్లకాయ అంటే చాలామంది ముఖం చిట్లిస్తారు. కాస్త చాకచక్యంగా వండాలే కానీ నోరూరించే రుచులు ఆస్వాదించవచ్చు. అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. పొట్లకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ B1, B2, B3, B6, B9 విటమిన్స్ పొట్లకాయలో లభిస్తాయి. పొట్లకాయలు కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తాయి, డీహైడ్రేషన్ తగ్గిస్తుందన్నమాట. ఇవే కాదు ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పొట్లకాయని వీక్లీ వన్స్ అయినా తినాలి. కూర రూపంలో ఇష్టం లేకపోతే ఈ పచ్చడి రూపంలో అయినా తినొచ్చు. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మరి టేస్ట్ అయితే మాత్రం చాలా యమ్మీగా డెలిషియస్గా ఉంటుందన్నమాట. ఒకసారి మీరే ట్రై చేయండి. ఫస్ట్ పొట్లకాయని తీసుకొని పీల్ చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడే ఆ బాయిల్ అవుతున్న వాటర్లోనే కొంచెం పసుపు సాల్ట్ వేసి ఈ పొట్లకాయ ముక్కల్ని కూడా అందులో వేయాలి. సో ఇలా ఒక 10 minutes పొట్లకాయ ఆ ముక్కలు ఉడకాలన్నమాట. ఈ ఉడికేలోపు మనం ఒక పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాము. సో పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి అలాగే ఒక ప్యాకెట్ కర్డ్ కూడా ఇందులో మిక్స్ చేసి ఈ పొట్లకాయ ముక్కల్ని కూడా బాగా వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఈ పెరుగులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి పోపు పెట్టేయడమే. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు బాగా పెట్టేసి పచ్చళ్ళలోకి మిక్స్ చేసుకొని తినడమే. ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇది రైస్లోకే కాదు చపాతీలోకి కూడా బాగుంటుంది. అలాగే బ్రెడ్లోకి అంటే శాండ్విచ్ స్ప్రెడ్ రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట. హెల్త్కి హెల్త్, టేస్ట్కి బెస్ట్ అనమాట. సో మీరు అస్సలు మిస్ కాకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ పొట్లకాయతో ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మీరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.